మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే కీడుకు ప్రతి కీడుగా ఆయనను దూషణ ప్రతి దూషణకైనా చేయక దీవించాలి. అదేవిధంగా ఎల్లప్పుడూ మంచి చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఎల్లప్పుడూ మనం సమాధానం కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేసే వాళ్ళుగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనం తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వాదాలకు వారసులుగా మనల్ని పిలిచాడు కనుక మనం ఎప్పుడు కూడా మేలైనది మనం చేస్తూ ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వాదాల కారకుడిగా మనం చేశాడు, ఎన్నుకున్నాడు. అదేవిధంగా దేవుడు ఆశీర్వాదాలు పొందడానికే మనల్ని పిలిచినాడు. దేవుడు ప్రతి ఆశీర్వాదం, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ప్రతి ఆశీర్వాదాలు పొందుకోవడానికే మనం పిలిచాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం ఎల్లప్పుడూ కూడా మనం మేలు చేస్తూ మనం సమాధానం కలిగి ఉండి మనం ఎప్పుడు కూడా దేవుడి బిడ్డలుగా మనం జీవించాలని దేవుడి నామమున కోరుతున్నాను.